తన చివరి పోటీ. కియోయా, కియోయా, నీకేం కాలేదు కదా కియోయా? కియోయా, దయచేసి ఏదో ఒకటి మాట్లాడు. కళ్ళు తెరిచి చూడు. కియోయా, 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 ఏమైంది? ఎందుకు ఇలా జరగాలి? కియోయా, ఏమైంది నీకు? ఇది చాలా దారుణం. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఇది చాలా అద్భుతంగా ఉంది. తన శక్తి నాకు దక్కడానికి నువ్వే నాకు సాయం చేశావు. నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను నీకు సాయం చేశానా? నీకింకా అర్థం కాలేదా? ప్రారంభం నుండి దీనికోసమే బ్యాటిల్ బ్లేడర్స్ ఒక టోర్నమెంట్ ను సృష్టించి ఎక్కువ శక్తి ఉన్న ప్లేయర్స్ ని ఎల్ డ్రాగోకు అప్పగించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. వాళ్ళల్లో నీ మిత్రుల సంగతి మర్చిపోకు. వాళ్ళందరూ బ్యాటిల్ బ్లేడర్స్ లో ఫైనల్లో నీతో పోటీ పడడం కోసం వాళ్ళలో ఉన్న మొత్తం శక్తిని బయటికి ప్రదర్శించారు. అదంతా ఎల్ డ్రాగోకి సులభంగా ఉండింది. అలాంటప్పుడు నీకే కదా థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పటి వరకు ఆ వలలో అందరూ వచ్చి చిక్కుకున్నారు. ఇక ఇప్పుడు మిగిలింది నువ్వొక్కడివే. నువ్వు నన్ను అనవసరంగా కోప్పెడుతున్నావు. ఎందుకంటే హికారు, సుబాసా, కియోయా ఎవరు నిన్ను చూసి భయపడలేదు. అవును, నిజమే. నువ్వు నా ఫ్రెండ్ కు చేసిన విషయాన్ని నేను క్షమించాను. తొందరపడకు, ప్రశాంతంగా ఉండు. నీతో గొడవ పడ్డానికి నాకు ఇప్పుడు ఇష్టం లేదు. నాకు కావాల్సింది జింగా మాత్రమే. ప్రారంభం నుండి తన శక్తే నాకు కావాల్సి వచ్చింది. ఏదేమైనా నీకు అది దొరకదు. నీ శక్తి మొత్తం కూడా నాకు దొరికిందంటే ఆ తర్వాత ఎల్ డ్రాగో మాత్రమే ఈ లోకంలో ఓడిపోలేనంత శక్తివంతమైన బేగా మారుతుంది. రా, ఇప్పుడే నీ శక్తినంతా నాకు అప్పగించేయ్. పవరేగా కావాలి. ఇప్పుడు నాలో ఉన్న పవర్ నా పవర్ మాత్రమే కాదు. ఓటమంటే ఏమో తెలియని నీతో పోటీపడి మా స్నేహాన్ని నిరూపించి నా నమ్మకం ఎంత గొప్పదో నీకు నిరూపిస్తాను. నువ్వు తొందరపడకు జింగా. ఆపోజిట్ టీం వాళ్ళ కోపాన్ని, గుణాన్ని రెచ్చగొట్టి ఎనర్జీని లాక్కోవడమే ఎల్ డ్రాగో స్వభావం. ఆగు, ఈ సమయంలో నువ్వు గొడవ పడితే తన వలలో చిక్కుకున్న వాడి పోతావు. కాస్త ఓపిక పట్టు జింగి. ఫైనల్ రేపే. మన ఇద్దరం గొడవ పడడం కోసం ఒక స్పెషల్ స్టేజ్ ని నిర్మించబోతున్నాను. ఇప్పుడు తను స్పెషల్ స్టేజ్ అనా అన్నాడు. అది నాకే ఇన్ఫార్మ్ చేయలేదే. మా పోటీ చూడడానికి ఆడియన్స్ ఏమీ అవసరం లేదు. అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇక్కడి నుంచి బయలుదేరండి. చాలా రోజుల నుండి నేను దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో అది అతి త్వరలోనే నాకు దొరకబోతోంది. బ్యాటిల్ బ్లేడర్స్ లోని రెండో మనం ఊహించే దానికంటే ఎంతో ఆక్రోషంగా జరగబోతోంది. చెప్పాలంటే స్టేడియమే పూర్తిగా ధ్వంసం అయ్యేట్టుగా జరగబోతోంది. ఫైనల్ బ్యాటిల్ రేపు జరగబోతోంది. ఏం జరగబోతోందని జనం ఆతృతగా ఉన్నారు. జింగా ఇంకా రయుగా వీళ్ళిద్దరూ స్టేడియంలో పోటీ పడితే అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. కియాయోకొచ్చిన పరిస్థితి దాన్ని తలుచుకుంటే నాకింకా ఆశ్చర్యంగానే ఉంది. బాధించబడింది కియోయో మాత్రమే కాదు, హికారు ఇంకా సుబాసా కూడా. రయుగాతో పోటీ పడ్డ అందరూ ఇలాగే ఉన్నారు కదా. దీనంతటికి నేనే కారణం. ఇంకా అర్థం కాలేదా? ప్రారంభం నుంచే బ్యాటిల్ బ్లేడర్స్ ఒక టోర్నమెంట్ ని సృష్టించి నీ శక్తిని రెట్టింపు చేశారు. ఆ శక్తి అంతా కూడా ఎల్ డ్రాగోకి ఇవ్వడం కోసమే. ఇప్పుడే నాకు అర్థం అవుతుంది, కానీ ఎందుకని నేను ఇలా చేశాను? బ్యాటిల్ బ్లేడర్స్ టోర్నమెంట్ లో మీరు నలుగురు సెలెక్ట్ అయినా కూడా ఏ ప్లాను లేకుండా ఇందులో పోటీ పడడానికి వెళ్ళబోతున్నారా? రయుగాన్ని ఓడించడానికి నాకు దొరికిన మంచి అవకాశం ఇది. కాబట్టి బ్యాటిల్ బ్లేడర్స్ లో పోటీ పడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే తర్వాత మనం కలుసుకోబోయేది బ్యాటిల్ బ్లేడర్స్ లో మాత్రమే జింగా. నీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఎల్ డ్రాగోకి అంతా మంచే జరిగింది.
నేను వీళ్ళెవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయకపోయి ఉంటే పరిస్థితి ఇంత దారుణమై ఉండేది కాదు. జింగా ఒకటి అర్థం చేసుకో జింగా, నీతో కలిసి ఇంత దూరం రావడం మాకు చాలా సంతోషం. మాకు ఇది తప్ప వేరే మార్గం కనపడలేదు. నిజం చెప్పాలంటే నీ వల్లే జింగా మేము ప్రతి పోటీల్లో బాగా పోటీ పడి అన్ని బ్యాటిల్స్ లో మేము గెలిచాం. మేము గెలవడానికి కారణం నువ్వే కదా జింగా. ఇక్కడ ఎవరికి నీ మీద ఎలాంటి దిగులు లేదు మిత్రమా. మేం మాత్రమే కాదు, ఈకారో, సుభాష, కియోరోకి కూడా నీ మీదే తప్పుందని మాత్రం నువ్వు అనుకోకు. కెంటా, హియోమా, కెంటా ఇంకా మిగతా వాళ్ళు నిన్ను కలిసిన తర్వాతే జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నారు. వాళ్ళందరికీ ఫ్రెండ్స్ అయినందువల్ల నువ్వు స్ట్రాంగ్ అయ్యావు కదా జింగా. నువ్వు సరిగ్గా చెప్పావు మడోకా. అది నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే మడోకా. నేను ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే ఇంత దూరం వచ్చుంటానేమో నాకు తెలియదు. కానీ ఏదేమైనా ఎలాగో నేను ఇప్పుడు ఫైనల్స్కి వచ్చాను. దీనంతటికి మీకే థ్యాంక్స్ చెప్పాలి. మన మిత్రులు ఒకరి తర్వాత ఒకరు ఓడిపోవడం చూడడానికి కష్టంగానే ఉంది. మాకు తోడుగా జింగా ఉన్నాడు కదా. పైగా పెగసస్ కూడా ఉంది. ఎల్డ్రాగోని ఎదిరించి గెలవాలి అంటే మనందరి పాజిటివ్ ఎనర్జీని మనం ఒకటి చేసి తీరాలి. అవును, మేమందరం నీతోనే ఉంటాం జింగా. నీ వల్ల అవుతుంది, ఎందుకంటే మేమందరూ నిన్ను నమ్ముతున్నాం జింగా. అదన్నమాట విషయం. ఓకే, మనందరం కలిసి గెలుస్తాం. ఎట్టకేలకు మనకు సమయం ఆసనమైంది జింగా. ఇకపై అంతా నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నీ స్నేహితుల వల్ల ఏర్పడ్డ బంధం వల్ల నువ్వు ఈ పోటీలో గెలవగలవా? పెగాసిస్తో నువ్వు కలిసి పోరాడగలవా? నేను గ్రహించగలుగుతున్నాను ఎల్డ్రాగో యొక్క పవర్ మొత్తం నా దేహంలోకి వస్తుండడం నేను గ్రహించగలుగుతున్నాను. నిజంగా ఈ శక్తి చాలా బాగుంది. రయూగా, ఐ మీన్ మాస్టర్, రేపు జరిగే పోటీ కోసం మీ స్టేజ్ ఇప్పుడు ఇక్కడ సిద్ధంగా ఉంది. ఇదే చివరి ఆట జింగా, అది నీకు నాకే. చాలా థ్యాంక్స్ కెంటా, మెడోకా, యు, హియోమా. మీరందరూ సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇంత దూరం రాగలిగాను. కానీ ఇకపై నా వల్ల మీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే నేను ఇప్పుడు మీ అందరినీ వదిలేసి ఒంటరిగా వెళ్ళాలనుకుంటున్నాను. కానీ మీ జ్ఞాపకాలు ఎప్పుడూ నాలో ఇలాగే ఉండిపోతాయి. ఎలాగోలా నువ్వు వచ్చేసావు. రజుగా, ఓకే, ఇంకా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? తొందరపడకు. మనం ఆట మొదలు పెట్టడానికంటే ముందు నీకొకటి చూపించాలి. మన ఫైనల్ స్టేజ్ ని చూడు. ఏంటి? ఇది ఎలాంటి స్టేజో తెలుసుకోవచ్చా రయుగా? ఇక్కడైతే దృష్టిని ఎవ్వరూ మరల్చలేరు. నీ శక్తి అంతా చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. దానికోసమేగా వచ్చాను. నాలో ఉన్న ఈ పవర్ తో నేను ఎలా ఆట పట్టిస్తానో చూస్తూ ఉండు. పోటీ మొదలు పెడదామా మిత్రమా? నీకు నాకు మధ్య జరిగే బ్యాటిల్ బ్లేడర్స్ చివరి పోటీ ఇదేనమాట. 3, 2, 1 చిత్తడి చేసేద్దాం.
ఏదైనా సమస్య? ఆట ఇప్పుడే కదా మొదలయ్యింది. పెగాసస్ దాడి చేయడానికి సిద్ధమవ్వు. గో పెగాసస్ స్టార్ బ్లాస్ట్ అటాక్. వీటన్నిటితో నన్ను ఏమీ చెయ్యలేవు. ఏంటి? దానివల్ల ఏమీ కాదంటే ఈ దాడి ఎలా ఉందో చూడు. ఎల్ డ్రాగో. స్పెషల్ మూవ్ పెగాసస్ స్టార్మ్ బ్రింగర్ అటాక్. ఇదంతా సరిపోదు. అసలు ఏమీ కాలేదేంటి? పెగాసస్ పెగాసస్ ముందు కంటే ఇప్పుడు చాలా బలవంతుడయ్యాడు. నీ శక్తి ఇంతేనా? నువ్వు చాలా ప్రతిభావంతుడు అనుకుంటున్నాను. నీలో ఉన్న శక్తి అంతా ప్రదర్శించు, ఎందుకంటే నీలో ఉన్న శక్తి మొత్తం నాకు కావాలి. నీలో ఉన్న శక్తి అంతా ప్రయోగించి నాతో గొడవ పడు జింగా. నీ మాటలు విని నేను మోసపోను. నేను ఇక్కడికి వచ్చింది కెంటా హియోమా యూల కోసం, నా కోసం సపోర్ట్ చేసే నా మిత్రుల కోసం వచ్చాను. హికారు సుబాసా కియోయా ఓడిపోయిన వాళ్ళందరి కోసం నేను ఈ పోటీలో గెలిచి తీరుతాను. ఎలాగైనా సరే నేను ఓడిస్తాను చూడు. నీ ఫ్రెండ్స్ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావు కదా? నీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. నీ ఫ్రెండ్స్ అందరి శక్తి ఏంటోనని ఇప్పుడు చూపిస్తాను చూడు. ఎల్ డ్రాగో నీ ఫ్రెండ్స్ శక్తిని తీసుకుందని కదా నువ్వు అనుకుంటున్నావు, కానీ అంతకంటే ముందు ఎల్ డ్రాగో శక్తి చాలా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఆ శక్తి అంతా ప్రయోగించి నీ దగ్గర ఉన్న శక్తి మొత్తాన్ని నేను వశం చేసుకుంటాను చూడు. నీ ఫ్రెండ్స్ శక్తితో పాటు నీ శక్తిని కూడా కలిపితే ఆ తర్వాత నన్ను ఎవరు అడ్డుకోలేరు. నువ్వు పొరపాటు చేస్తున్నావు. మాలో ఏ ఒక్కరు ఈ బేబ్లేడ్ ని నీలా తలుచుకోవట్లేదు. బేబ్లేడ్ అన్నది మా అందరిని కలిసికట్టుగా ఉంచే ఒక ఫీలింగ్. అది నమ్మకం ఇచ్చే వెలుతురు లాంటిది. అందరి భవిష్యత్తుకి ఇదే మార్గం చూపిస్తుంది. నీ నమ్మకంతో నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు ఇలాగే కలలు కంటూ ఉండడమే జింగా. నువ్వు నన్ను ఓడించగలవన్న నమ్మకం ఉంటే నీలో ఉన్న శక్తి అంతని నా మీద ప్రయోగించు జింగా. ఓడిపోయిన నీ ఫ్రెండ్స్ అందరి కోసం నీ కోపంతో పాటు నీలో ఉన్న మొత్తం శక్తితో పాటు నాపై ఇప్పుడే దాడి చేయి జింగా. అంతేగా, నో ప్రాబ్లం. ఎలాగైనా సరే నేను ఓడిస్తాను. ఈ పోటీలో నేను గెలుస్తాను. బేబ్లేడ్ భవిష్యత్తుని కాపాడడానికి ఏమైనా చేస్తాను. గో పెగాసస్! లైట్నింగ్ ఎల్ డ్రాగోని ఎలాగైనా ఓడించు. అది నేను దీనికోసమే ఇన్నాళ్ళు ఎదురు చూసింది. పెగాసస్! అద్భుతంగా ఉంది. నేను దాన్ని గ్రహించగలుగుతున్నాను. పెగాసస్ యొక్క శక్తి అంతా ఎల్ డ్రాగో లోపలికి వెళ్తున్నట్టు నేను గ్రహించగలుగుతున్నాను. ఈ శక్తి కోసమే నేను ఇన్ని రోజులు ఎదురు చూసింది. పెగాసస్! 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 నీ వల్ల అవుతుంది జింగా. ఇంకా ఇది పూర్తవలేదు, వదిలేయకు జింగా.
జింగా, నీ వల్ల ఖచ్చితంగా అవుతుంది. జింగా, జింగా, మేమందరూ నిన్ను నమ్ముతున్నాం జింగా. ఈ బ్యాటిల్ ఇప్పుడే మొదలైంది జింగా. దుమ్ము దులిపేసేయ్. కోపంతో వాడిని గెలవాలనుకోకు జింగా. వాడు చెప్పే మాటలకి నువ్వు లొంగిపోకు. నువ్వు తొందరపడకు. మాకు నేర్పించినట్టు జాగ్రత్తగా ఆడు జింగా. నువ్వు గెలుస్తావు. మేము నీతోనే ఉంటాము జింగా. వీళ్ళందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? ఇప్పుడు ఎలా వీళ్ళందరినీ కాపాడటం? నువ్వు తప్పకుండా సాధించగలవు. అంత కష్టపడినందుకు కియోయా కోసం నువ్వు సాధించాలి జింగా, లేకపోతే నిన్ను వదిలిపెట్టను. అవును జింగా, అప్పుడు ఒకసారి మా అందరి ఎమోషన్స్ నీ ఎమోషన్స్ అనుకొని ఫైట్ చేసావు కదా జింగా. నువ్వు ఒంటరిగా లేదు, అది నీకు తెలుసు కదా జింగా. మీతో పాటు మేము కూడా ఉన్నాం జింగా. జింగా పోటీలో మాకు కూడా భాగం ఉంది. ఇది మన బ్యాటిల్. ఇది ఫైనల్ బ్యాటిల్. మనం ఇందులో గెలిచినా ఓడిపోయినా అందరం కలిసి పోరాడుతున్నాము. నువ్వు ఒంటరిగా లేవు జింగా, గుర్తు పెట్టుకో. ఇదే అసలు ఫ్రెండ్షిప్. నా సమయాన్ని వృధా చేయకండి. బ్యాటిల్ బ్లేడర్స్ లోని ఫైనల్స్ ఆల్రెడీ మొదలైపోయాయి. ప్రపంచంలోని టాప్ బ్లేడర్ అనే బిరుదుని ఎవరు సంపాదించుకోబోతున్నారు? రయుగానా లేక ఎంతో నమ్మకంతో ఉన్న జింగానా? ప్రజలందరూ వాళ్ళ పనులు మారుకొని మన బ్యాటిల్ ని చూస్తూ ఉన్నారు. వీలైనంత వరకు మేము కూడా ఇందులో రిస్క్ తీసుకుంటున్నాం. ఇదే ఎంతో అద్భుతమైన పోటీ. అందరూ ఉత్సాహపరచండి. నా స్నేహితులు, నేను మీ ఎవరికి ఎలాంటి సమస్య రాకూడదని ఒంటరిగా వచ్చాను, కానీ మీరు నా కోసం వచ్చారు. నేనొక్కడనే వస్తే మీ ఎవరికి ఏమి కాదనుకున్నాను, కానీ నేను అనుకున్నది తప్పని మీరు నిరూపించారు. ఇప్పుడు మీ అందరి బలం నాలో కలిసిపోయింది. కాబట్టి మీ నమ్మకాన్ని నేను పాలు చేయను. ఫ్రెండ్స్ ఎలా ఉండాలని మీరే నాకు నిరూపించారు. ఓకే, అందరూ కలిసి పోరాడుదాం. ఓకే, మీ అందరి స్ట్రెంగ్త్ నాకు కావాలి. ఇవ్వడానికి సిద్ధమేనా? దాన్ని ధ్వంసం చేయి పెగసస్. అది అలా ఉండాలి. మళ్ళీ పెగసస్ రంగంలోకి దిగింది. ఇక అంతే అనుకున్న రయు గాని పెగసస్ దాడి మీద దాడి చేస్తూనే ఉంది. అది తట్టుకోలేకపోతోంది. నీ కోపాన్ని మనసులో దాచుకుని మంచి పని చేసావు జింగా. నీతో ఉన్న బేబ్లేడర్స్ నమ్మకం ఇప్పుడు నీ చేతిలో ఉంది జింగా. అయినప్పటికీ ఒకే ఒక ముఖ్యమైన విషయం నీ ప్లాన్ లో మిస్ అయ్యింది. అది ఏంటో నువ్వు కనిపెడతావా జింగా? గో పెగసస్! నా సమయాన్ని వృధా చేయకు. ఈ విధంగా నాపై దాడి చేస్తే ఎలాగైనా ఓడించగలను అనుకుంటున్నావా జింగా? ఈ ఆటని ఇప్పుడే పూర్తి చేద్దాం. నీతో పాటు నీ ఫ్రెండ్స్ అందరి శక్తిని కూడా అంతం చేస్తాను చూడు. అది రాబోతోంది. డార్క్ మూవ్, డ్రాగన్ ఎంపరర్ సోరింగ్ బై స్ట్రైక్. నేనిందులో ఓడిపోను. ఇలా జరగకూడదు. నాకు తోడుగా నా ఫ్రెండ్స్ నమ్మకం ఉంది. ఎంతో గొప్ప ఫ్రెండ్స్ వీళ్ళు. వాళ్ళ కోసమైనా నేను ఈ పోటీలో గెలుస్తాను. ఇలా జరిగే అవకాశం లేదు. ఓడించే జింగా, వదిలిపెట్టద్దు. ఓకే, పోటీ అయిపోయే స్థితికి వచ్చింది పెగస్. ఎందుకు ఎల్డ్రాగో, ఎందుకు ఇలా చేశావు? రయుగా, రయుగా అంటే అది
రయుగా ఇది నువ్వేనా?